వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఎన్డీటీవీ మాజీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ అక్రమంగా బనాయించిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ మూసివేసింది. 2009లో రుణ సెటిల్మెంట్ లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్ల మేర నష్టాన్ని కలిగించారంటూ వీరిద్దరిపై 2017లో నమోదైన కేసును సిబిఐకి అప్పగించారు. అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు దర్యాప్తు సాగించిన సిబిఐ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్కి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని కేసును మూసివేస్తూ నాడు సిబిఐ తన క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించింది. క్వాంటమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కు చెందిన సంజయ్ దత్ ఫిర్యాదు మేరకు 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాయలకు చెందిన ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎన్టీడీలో 20% వాటాను పబ్లిక్ ఓపెన్ ఆఫర్ కింద దక్కించుకోవడానికి ఇండియా బుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి 500 కోట్లు రుణంగా తీసుకున్నట్లు సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ రుణాన్ని చెల్లించడానికి 19% వార్షిక వడ్డీ రేటుతో ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 375 కోట్లు ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్స్ అప్పుగా తీసుకుందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ రుణానికి కొలటరల్ గా తమ మొత్తం షేర్లను రార్స్ హామీగా చూపెట్టారని, కానీ ఈ విషయాన్ని సెబీ కానీ లేదా సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు కానీ తెలియజేయలేదని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 2022లో అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ దొడ్డిదారిన ఎన్డీటీవీని కైవసం చేసుకుంది. రైతుల ఆందోళనలను, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వినాశకర విధానాలను ఎండగడుతూ కథనాలు ప్రసారం చేస్తుండటంతో ప్రణయ్ రాయ్ నేతృత్వంలోని ఎన్డీటీవీపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్డీటీవీ అదానీ వశమైంది. ఎన్డీటీవీని వీడి బయటకు వచ్చి ప్రత్యామ్నాయ ఉద్యమాలను ఏర్పాటు చేసిన ప్రణయ్ బృందం మోడీ సర్కార్ పై నిర్భయంగా పోరాడుతూనే వస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి మోడీ సర్కార్ ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రణయ్ రాయ్ బృందం లొంగలేదు. ఇన్నేళ్ల వేధింపుల తర్వాత చేసేదేమీ లేకపోవడం, సిబిఐ సాక్ష్యాధారాలేవి లేవని కేసు మూసివేసింది. ఇది ప్రణయ్ రాయ్ అనుసరించిన స్వతంత్ర పాత్రికేయ విలువలకు దక్కిన విజయమని హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.